కాకినాడ జిల్లా తొండంగిలో ఎస్&ఎస్ హెచ్చరీస్లో జరిగినటువంటి ఘటన. ఒక గ్యాస్ సిలిండర్ పేలినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కాకినాడలో ఎస్&ఎస్ హెచ్చరీస్లో ఒక గ్యాస్ సిలిండర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు మనం చూస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఇది ఎక్కడో మన రాష్ట్రంలో ఉంది కాదేమో, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వీడియో కాదేమో, ఎక్కడన్నా యూపీలోదో ఇంకేదన్నా రాష్ట్రంలోదో అయి ఉండొచ్చేమో అంటూ చాలామంది అనుకున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఏ వివరాలు బయటకు రాకపోవడంతో. కానీ తెలిసింది ఏంటి అంటే అది కాకినాడ జిల్లా తొండంగి మండల కేంద్రంలో ఒక ఎస్&ఎస్ హెచ్చరీస్లో జరిగినటువంటి పేలుడుగా మనకు తెలుస్తోంది. గ్యాస్ లీక్ అవ్వడంతో వంట రూమ్ నుంచి సిలిండర్ను ఒక మహిళ బయటకు తీసుకొచ్చి పెట్టింది, హాల్లో తీసుకొచ్చి పెట్టింది. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ ఆగిపోయిందంటూ కొద్దిసేపటి తర్వాత భావించింది. కానీ అలా లీక్ ఆగిపోయింది కదా అని చెప్పేసి సిలిండర్ దగ్గరికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా భారీగా అది పేలడంతో అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి, మనం విజువల్స్లో చూస్తున్నాం, విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు, గ్యాస్ లీక్ అవుతున్న తరుణంలో ఆ మహిళ ఆ సిలిండర్ని కిచెన్లోంచి హాల్లోకి తీసుకొచ్చి పెట్టింది. అందులోనూ చాలా డేంజరస్ ప్లేస్. యాక్చువల్లీ మనకి ఫ్రిడ్జ్ దగ్గర అసలు గ్యాస్ సిలిండర్ పెట్టకూడదు అంటారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక చిన్న స్పార్క్ వస్తూ ఉంటుందని, దానివల్ల కూడా గ్యాస్ సిలిండర్ త్వరగా పేలిపోయే ప్రమాదం ఉంటుందంటూ చెప్తుంటారు. కానీ ఆ మహిళకు అవగాహన లేక సిలిండర్ పక్కనే తీసుకొచ్చి పెట్టింది. అండ్ అప్పటికే కిచెన్ అంతా కూడా పూర్తిగా గ్యాస్తో నిండిపోయింది. మరోవైపు లైట్స్ ఆన్ చేసి ఉన్నా కూడా గ్యాస్ పూర్తిగా నిండిపోతే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఆ మహిళ పూర్తిగా గ్యాస్ అంతా కూడా కిచెన్లో నిండిన తర్వాత హాల్లోకి తీసుకొచ్చి పెట్టింది. హాల్లో కూడా గ్యాస్ అంతా లీక్ అయింది. కానీ తీరా చూస్తే ఇక గ్యాస్ అయిపోయిందిలే సిలిండర్లో అనుకొని ఆ మహిళ వచ్చి ఆ సిలిండర్ను పట్టుకోబోయింది. ఇంతలో ఒక్కసారిగా అక్కడ ఫుల్ అయిపోయినటువంటి గ్యాస్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. కానీ ఈ ఘటనతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు ఎక్కడో బయట ఉన్నటువంటి యువకుడు ఒక్కసారిగా అక్కడేదో అలజడి జరుగుతోందని గ్రహించి అక్కడికి వచ్చాడు, ఏం జరిగింది అంటూ. ఈలోపు ఒక మహిళ మరొక యువకుడు ఆ గ్యాస్ సిలిండర్ను లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ యువకుడు ఆ డోర్ దగ్గర నించొని ఉన్నాడు. ఒక్కసారిగా అది పేలడంతో ఆ డోర్ అలాగే ఆ గోడ పూర్తిగా బద్దలు కొట్టుకుంటూ ఆ యువకుడు వెళ్ళి ఒక్కసారిగా గోడకి వెనకున్నటువంటి గోడకు గుద్దుకొని అక్కడే పడిపోయాడు. ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది.